ఇంటింటి రామాయణం సీరియల్లో పార్వతి ఒంటరిగా కూర్చొని పెళ్లి మధ్యలోంచి వెళ్ళిపోయిన తన కొడుకు శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన అవనీతో చెప్తూ ఉంటుంది. శ్రీకరు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు. అందరితో మంచిగా ఉండేవాడు, ఎవరిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఇప్పుడు చెడ్డవాడిగా ముద్ర వేయించుకున్నాడు అని బాధపడుతూ ఉంటే ఇక అవని కూడా అంటూ ఉంటుంది, అవునత్తయ్య, శ్రీకరు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు. కళ్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేశాడని అడుగుదామని చాలాసార్లు ఫోన్ చేశాను అత్తయ్య, తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తూ ఉంటే ఇక పార్వతి కూడా అంటూ ఉంటుంది, శ్రేయకి చేయొచ్చు కదా అని. శ్రేయ కూడా చేశాను అత్తయ్య, తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్తూ ఉంటే ఇక ప్రణవి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి ఫోన్లు నా దగ్గర ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయని అడుగుతున్న పార్వతితో, అన్నయ్య శ్రేయని తీసుకుని పారిపోలేదమ్మా, శ్రేయ పెళ్లి జరుగుతుంటే ఇక్కడికి వచ్చింది. తను నిద్రమాతలు మింగి సూసైడ్ చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే అన్నయ్య తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అని చెప్తూ ఉన్న ప్రణవితో, ఇంత జరుగుతుంటే మాకెందుకు ఈ విషయం చెప్పలేదని పార్వతి తనను కోప్పడుతూ ఉంటుంది. లేదమ్మా, అప్పటికి నాకు ఈ విషయం తెలీదు. శ్రేయకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పిన తర్వాత శ్రీకర్ అన్నయ్య నాకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. ఇక్కడికి వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతానని చెప్పాడు. కానీ అప్పటికే కమలన్నయ్య పల్లవి మెడలో తాళి కట్టేయడంతో ఇక్కడికి వస్తే తనని నాన్న చక్రధర మావయ్య బాగా తిడతారని నేనే రావద్దని చెప్పానని తను చెప్తూ ఉంటే ఇక అవని కూడా నేను అనుకున్నదే జరిగింది, శ్రీకర్ ఎప్పటికీ ఏ తప్పు చేయడు అని తను చెప్తూ ఉంటుంది. అవునమ్మా, శ్రీకర్ అన్నయ్య ఏ తప్పు చేయలేదు. మన రెండు కుటుంబాలను కలపడం కోసం తను ప్రేమించిన శ్రేయాన్ని కూడా కాదనుకొని పల్లవి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తను ఎంత బాధపడ్డాడో నేను చూశానమ్మా అని తను చెప్తూ ఉంటే ఇక పార్వతి అవనితో చెప్తూ ఉంటుంది, ఈ విషయాన్ని మనం మీ మామయ్య గారితో చెప్తాము అని తను చెప్తూ ఉంటే ఇక అవని, వద్దత్తయ్య, మామయ్య గారు చాలా కోపంగా ఉన్నారు, ఈ టైంలో ఆ విషయం చెప్పడం మంచిది కాదు. నేను మీ పెద్దబ్బాయి అక్షయ్తో చెప్పి తనతో చెప్పిస్తాను, తను చెప్తే మాట వింటాడని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక అవని తన గదిలోకి వెళ్ళేసరికి అక్షయ్ కూడా శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అవనిని చూసి తమతో చెప్తూ ఉంటాడు, శ్రీకర్ పెళ్లి మధ్యలోంచి వెళ్ళిపోయి మనందరినీ ఇంత బాధ పెడతాడని అనుకోలేదు. అనుకోకుండా కమలు పల్లవి మెడలో తాళి కట్టడము, పల్లవి ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయడంతో సరిపోయింది. కానీ లేకపోతే ఎంత పెద్ద గొడవ జరిగేది. చక్రధర మావయ్య అసలు ఊరుకునేవాడా, ఎంత గొడవ చేసేవాడో అని చెప్తూ ఉన్న అక్షయ్తో శ్రీకర్ పెళ్లి మధ్యలోంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ప్రణవి చెప్పిన విషయాన్ని అక్షయ్కి చెప్తుంది. ఇప్పుడు కమలికి పల్లవికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి శ్రీకర్ ప్రేమించిన అమ్మాయితో తన పెళ్లి జరిపిద్దాం, ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడమని అవని చెప్తుంటే ఇక అక్షయ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. శ్రీకర్ చేసిన పనికి నాన్న చాలా బాధపడుతూ కోపంగా ఉన్నారు. ఈ టైంలో శ్రీకర్ పెళ్లి విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా పల్లవి శ్రీకర్ని పెళ్లి అనుకోని పరిస్థితుల్లో కమల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలో శ్రీకరు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే పల్లవి ఎంత బాధపడుతుందో ఆలోచించావా? శ్రీకర్ పెళ్లి విషయం తీరిగ్గా తర్వాత ఆలోచిద్దాం, ముందు కమలకి పల్లవికి జరగవలసిన కార్యక్రమాలు చూడు అని తను చెప్తాడు. ఇక అవని ఆ విషయాన్ని వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది. ఇక వాళ్ళ అత్తయ్య కూడా అక్షయ్ చెప్పింది నిజమే, తను చెప్పినట్టుగానే చేద్దామని తను కూడా చెప్తూ ఉంటుంది. పార్వతి రాజేశ్వరితో చెప్తూ ఉంటుంది, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా పల్లవికి శ్రీకర్కి పెళ్లి చేయాలనుకుంటే పల్లవికి కమల్తో పెళ్ళైపోయింది. శ్రీకర్ని అల్లుడుగా ఊహించుకొని ఉంటావు, ఇప్పుడు కమల్ని అల్లుడుగా అనుకోవడానికి నీకేమైనా ఇబ్బందిగా ఉందా తను అంటూ ఉంటే అలాంటిదేమీ లేదు వదిన, కల్మషం లేని మంచి మనసున్నవాడు కమలు, తను నా కూతురికి భర్త అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని రాజేశ్వరి చెప్తూ ఉంటే మంచి మాట చెప్పావని తన చెల్లెల్ని మెచ్చుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అందరూ పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటే తను గదిలో నిద్రపోతుందని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య తనని నేను లేపి తీసుకొస్తానని తన గదిలోకి వెళుతుంది. ఇక పల్లవి నిద్రపోతూ ఉండడం చూసి తనని లేపుతూ ఉంటుంది. ఇక తను ఎంతకీ లేవకపోయేసరికి ఆరాధ్య తన చెవు దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ పిన్ని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన పల్లవి ఆరాధ్యని దూరంగా నెట్టేసి, పిన్ని గిన్ని అన్నావంటే మంచిది కాదు, నా పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి ఎందుకు వచ్చావు అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి అవని రావడం చూసి తను స్టన్ అయిపోయి అలాగ చూస్తూ ఇక తను ఏం చేయాలో అర్థం కాక కవర్ చేసుకొని ఇక మంచం మీద నుంచి దిగి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి
తనకి ముద్దు పెట్టి సారీ చెప్పి అవనీతో చెప్తూ ఉంటుంది. సారీ అక్క, నన్ను నిద్రపోతూ ఉంటే లేపితే నాకు చాలా కోపం వస్తుంది. నాకు ఇదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్, మార్చుకోలేకపోతున్నాను అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అవని కూడా అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, తొందరగా రెడీ అయ్యి రమ్మని తనకు చెప్తూ ఉంటుంది. ఇక అందరూ ఎదురు చూస్తూ ఉంటే పల్లవి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ఇక తనని చూసి ఆరాధ్య, కమల వాళ్ళ నానమ్మ బుట్టబొమ్మలాగా చాలా అందంగా ఉన్నావని మెచ్చుకొని కమల పక్కన కూర్చోపెడతారు. ఇక కమల్ అయితే పల్లవిని చూసి, పల్లవి నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది అని తను చెప్తుంటే, కోతి వేషాలే కాదు మెచ్చుకోవడం కూడా వచ్చా అని పల్లవి మనసులో అనుకుంటుంటే, ఇక కమలు నిజం చెప్పనా, నీ శారీ కంటే నా డ్రెస్ ఇంకా చాలా బాగుంది, ఇది మా వదిన సెలెక్ట్ చేసింది, నీకు నచ్చిందా అని తనతో చెప్తూ ఉంటే, ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది, మీ అందరినీ ఆడిచ్చే రిమోట్ అవని అని నాకు బాగా తెలుసు, తన సంగతి తర్వాత చెప్తానని అనుకుంటూ ఉంటుంది. ఇక అవని గ్లాసులో పాలు తీసుకొచ్చి కమలకిచ్చి, ఈ పాలని నువ్వు సగం తాగి సగం పల్లవికి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక గ్లాస్ తీసుకున్న కమలు, అదేంటొదిన ఈ పాలు నాకే సరిపోవు, అందులో సగం పల్లవికి ఇమ్మని చెప్తున్నావు అని తను వాపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే తను తిడుతూ ఉంటుంది, వరే మొద్దు, ఈ పాలు నీ కడుపు నిండడానికి కాదురా, కలకాలం కలిసి కాపురం పండించుకోవడానికి అని తను చెప్తూ ఉంటే, ఓహో అలాగా అని కమల్ అంటూ ఉంటాడు. ఇక రాజేశ్వరి అయితే వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది, అమ్మ నా అల్లుడిని మొద్దు అంటే ఊరుకునేది లేదు, నా అల్లుడు బంగారం అని తను చెప్తూ ఉంటే, ఇక వాళ్ళమ్మ అయితే అలాగే లేవే, కాదని ఎవరన్నారు, నేనేదో ముద్దుగా అన్నాను, ఆ మాత్రం హక్కు లేదా అని తను అంటూ ఉంటుంది. ఇక అందరూ భోజనాన్ని కూర్చొని తినబోతూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి శ్రీకర్ రావడం చూసి కమలు అన్నయ్య వచ్చాడని అందరికీ చెప్తూ అరుస్తూ ఉంటాడు. ఇక భోజనం తినకుండా రాజేంద్ర ప్రసాద్ అలాగే లేచొచ్చి శ్రీకర్ దగ్గరకు వచ్చి తనని కొడుతూ ఉంటాడు. ఇక ఆ చంప మీద ఈ చంప మీద కొట్టి తనని కింద పడేసి కూడా కొడుతూ ఉంటాడు. అందరూ తనని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తను ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీకర్ని కొడుతూనే ఉంటాడు. ఇక అవనికి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఆపండి మావయ్య గారు, మీరు చేస్తున్నది తప్పు అని అరుస్తూ ఉంటుంది. ఇక అవని వాళ్ళ మామయ్యతో ఏం చెప్పి శ్రీకర్ మీద ఉండే కోపాన్ని తగ్గిస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.